ఒకటే క్యారెక్టర్ని మెయింటైన్ చేయాలి. పగలు ఎలా ఉంటున్నావో రాత్రులు కూడా అలాగే ఉండాలి. మందిరములో ఎలాగుంటున్నావో మందిరం బయట కూడా అలాగే ఉండాలి. ఇంట్లో ఉండి ఎలాగుంటున్నావో ఉద్యోగం చేసే స్థలంలో కూడా అలాగే ఉండాలి. నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా నీ క్యారెక్టర్ ఒకటే ఉండాలి. డబుల్ క్యారెక్టర్ అనేది నీలో కనపడకూడదు. ఇంటికాడ ఉన్నప్పుడు ఒకలాగుంటారు, మందిరానికి రాగానే పరిశుద్ధులుగా మారిపోతుంటారు కొంతమంది. మందిరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ క్యారెక్టర్ చేంజ్ అయిపోతుంది. ఇంటికాడ ఉన్నప్పుడే ఒకలాగుంటారు, ఉద్యోగం చేసే స్థలంలో మరొకలాగుంటారు, కాలేజీలో మరొకలాగుంటారు, మమ్మీ డాడీతో ఉన్నప్పుడు ఒకలాగుంటారు, ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పటికి ఫ్రెండ్స్ని కలిసేటప్పటికి వాళ్ళ క్యారెక్టర్ మరలా మారిపోతుంది. ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీస్ దేవుడు యాక్సెప్ట్ చేయడు. మనలో ఒకటే క్యారెక్టర్ 24/7 365 డేస్ మనం బ్రతికినంత కాలం ఒకటే క్యారెక్టర్ మెయింటైన్ చేయాలి. అది జెన్యూన్గా ఉండాలి. మీరు చీకటి సంబంధులు కాదు, ఆయన రక్తము చేత కడగబడిన వారు కనుక మనము వెలుగు సంబంధులము. దేవుడు ఒకటే క్యారెక్టర్ను కోరుకుంటున్నాడు. నీలో ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్ కావాలి దేవునికి, అంతే. చీకటి సంబంధులుగా ఉండటానికి ప్రభు ఇష్టపడట్లేదు. నువ్వు ఎలాగుంటున్నావు అనేది ప్రభువు గమనిస్తూనే ఉంటాడు.